సరే, మంచిదండి. తల వంచినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నేను మన సజీవ లెక్కలో దాచిన ఆయన నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాయన, మరలా నీలో ఆనందించగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా నీ విలువైన మాటల్లోనికి నాయన వెళ్ళబోతుండగా మా హృదయాలను సంసిద్ధపరచుకున్నాయన, నీ వాక్యానికి చెవియొగ్గినైనా మీరు చెప్పిన మాట మా హృదయంలో ముద్రించుకోగలుగుటకు, దాన్ని అనుసరించి మా బ్రతుకుని మలుచుకోగలుగుటకు అటు కృపను మా భాగ్యాన్ని మాకు అనుగ్రహించినైనా. అలాగే చెప్పాను, నేను నన్ను తగ్గించుకొని నిన్ను హెచ్చించకను, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి అడుగుతున్నాను. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. రోజు మరి కొత్త విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. శోధన అసలు ఎలా పనిచేస్తుంది, ఓకేనా? మనము శోధన అనేది మనకు ఏ విధంగా అది మనలో పనిచేస్తుంది, అసలు ఎలా మనల్ని శోధన అనేది ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం, ఓకేనా? మనకు తెలుసు, సృష్టి ఆది నుండి వీడు ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడు సాతాను సేమ్ అంటే ఏదైతే ఉన్నాయో అదే పాత పద్ధతులను, అదే పాత ఉపాయాలను ఉపయోగిస్తున్నాడు, ఓకేనా? ఆదాముకి ఏదైతే ఉపయోగించాడో, అవ్వకి ఏదైతే ఉపయోగించాడో, యేసుక్రీస్తుకి ఏదైతే ఉపయోగించాడో మనకు కూడా ఏం చేస్తాడు చెప్పండి? అవే పాత పద్ధతులను, అవే పాత ఉపాయాలను మనకు కూడా ఆలోచిస్తాడు, ఓకేనా? ఎందుకంటే దేవుడు ఏంటి చెప్పండి? దేవుడిని ఏమంటారు చెప్పండి? క్రియేటర్, అవునా కదా? దేవుడు ఏదైనా సరే ఏం చేస్తాడు? నూతనంగా క్రియేట్ చేయగలడు. కానీ దుష్టుడు ఏం చేయగలడు? దుష్టుడు ఏది కూడా నూతనంగా ఆలోచించలేడు, ఓకేనా? నూతనంగా ఏది కూడా చేయలేడు. కాబట్టి ఏం చేస్తాడు? మరలా వాడు ఉపయోగించిన పద్ధతులే మరలా ఏం చేస్తాడు? మరలా దాన్ని అదే పద్ధతులను ఉపయోగిస్తుంటాడు, ఓకేనా? సాతాను ఏంటంటే పూర్తిగా ఊహించదగిన వాడు అని తెలుసుకున్నట్టుగా ఏం చేస్తుంది? మనకు శోధన అనేది ఉపయోగపడుతుంది, అవునా కదా? ఒక శోధన అనేది మనకు వస్తున్నాడు, పదే అదే శోధనలో పడుతున్నామంటే దుష్టుని మనం తెలుసుకోవచ్చా లేదా? ఓహో, దుష్టుడు నన్ను ఏం చేస్తాడు? ఈ శోధన ద్వారా ఏం చేస్తాడు? నన్ను పలానా పాపంలో నెట్టేస్తాడు, పలానా శోధనలో నెట్టేస్తాడు అంటే మనకు వచ్చే పదే శోధనని బట్టి ఏం చేస్తుంది? దుష్టుడు నా యొక్క బలహీనతను కనుగొన్నాడు, దాని మీద ఏం చేస్తాడు? దుష్టుడు పని చేస్తుంటాడని మనకు తెలుస్తూ ఉంటుంది, అవునా కదా? మీకు తెలుసో లేదో, అన్ని శోధనలు కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? ఒకే నమూనాను అనుసరిస్తూ ఉంటాయి, ఓకేనా? అన్ని శోధనలు కూడా ఏంటంటే ప్యాటర్న్ అంతా ఒకటేలా ఉంటుంది. ఇదేంటో తెలుసా మీకు? తెలుసా? అచ్చు. ఇంకోటి కూడా అంటారు దీన్ని, ఏంటి? అచ్చు అనడం కంటే ఏమంటారు? అద్దకం అంటుంటారు, ఓకేనా? అద్దకం అంటుంటారు. ఇది ఎప్పుడైనా మీరు చూసారు అద్దకాన్ని? కాటన్ శారీస్ మీద వేస్తుంటారు ఇది అద్దకం అనేది. ఇంకా చేతుల మీద కూడా వేస్తుంటారు, అవునా? మైదాకు లెక్క. సిటీ ప్రాంతాలకు వెళ్ళారనుకోండి మీరు, చీరల మీద కాకుండా ఏంటంటే మన మైదాకు లెక్క. ఇప్పుడు మైదాకానికి ఏం చేయాలి చెప్పండి? ఒక గోరింటాకు నూరాలి, లేకుంటే ఆ తెచ్చుకున్న కోన్ అనేది కొనుక్కొని మనము పెట్టుకొని మనం డిజైన్ వేసుకోవాలంటే కొద్దిగా ఏమవుతుంది చెప్పండి? కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అచ్చున్నదే డైరెక్ట్ చేతి మీద వేసుకున్నాం ఏమవుతుంది? అది అచ్చు అనేది తొందరగా వస్తుంది. కాబట్టి ఏంటంటే అన్ని శోధనలు కూడా ఏం చేస్తాయి? మీరు చూసుకోండి, మీకు వచ్చే శోధనలు అన్నీ కూడా ఏం చేస్తాయి? సేమ్ ప్యాటర్న్ అంటే సేమ్ ఒకే విధంగా అవన్నీ కూడా ఏం చేస్తాయి? రిపీట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? వచ్చిన శోధన మీరు ఏదైతే పడిపోయారో దాంట్లోనే మళ్ళీ పడతారు, ఓకేనా? వచ్చిన శోధన ఏదైతే శోధనలో మీరు వెళ్తున్నారో ఆ శోధనలోనికి మీరు మరలా వెళ్తారు. దేన్నైతే మీరు జయించలేకపోతుంటారో అదే శోధనలు ఏం చేస్తారు? మీరు మరలా ఏం చేస్తారు? మరలా పడుతుంటారు. మీరే కాదు, అందరూ కూడా ఏం చేస్తారు? అందరికి కూడా ఎలా ఉంటాయి చెప్పండి? దుష్టుని దగ్గర ఏవైతే పాత పద్ధతులు, పాత ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తాడు తప్ప కొత్తగా ఏమీ కూడా వాడు అప్డేట్ అనేది చేయడు, ఓకేనా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోర్చపరచకుండానట్లు మీ నిమిత్తమును క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు ఏంటంట? మనము ఎరుగని వారము కాము. ఏంటంటే చెప్పండి?
సాతాను తంత్రాలు అంటే ఏంటంట, మనము ఎరుగని వారం కాము. సాతాను తంత్రాలు ఏంటో, సాతాను అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి చెప్పండి, మీకు తెలుసా లేదా? లేదండి? సాతాను ఎలా పనిచేస్తుందో తెలుసా లేదా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారం కాదు. సాతాను ఏం చేస్తాడో మనకు తెలుసు, ఏ విధంగా మనల్ని పురికొల్పుతాడో తెలుసు, ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తాడో తెలుసు, ఏ విధంగా వాడు శోధనలోనికి మనల్ని తీసుకెళ్తాడో మనకు అన్నీ కూడా తెలుసు. అవునా కదా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? సాతాను తంత్రాల గురించి ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? ఎక్కువగా నేర్చుకున్నట్టయితే వాడు ఎలా మనల్ని బలహీనపరుస్తాడు, ఎలా బలహీనతలోనికి మనం నడిపిస్తాడు, అవన్నీ మనకు తెలిసినట్టయితే ఏం చేస్తాం? మనం ఆ తంత్రాల్లోనికి, ఆ చిక్కులోనికి మనం వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్త పడగలుగుతాం. ఓకేనా? ఆదాము అవ్వ యేసు పై సాతాను ఉపయోగించిన ప్రలోభాలు, శోధనలు 4 దశల ప్రక్రియ అనేవి అనుసరిస్తాయి. బైబిల్లో మనం చూస్తే ఏంటంటే ఆదాముకు కానీ అవ్వకు కానీ యేసుక్రీస్తుకు కానీ ఒక 4 విధాలుగా అతడు శోధించిన విధానం మనం చూస్తాం, దుష్టుడు. ఓకేనా? అవి ఎలా శోధిస్తారో కొద్దిగా చూద్దాం మనం. ఏంటంటే ఫస్ట్ దశలో ఏం చేస్తాడంటే, సాతాను ఏం చేస్తాడంటే మనలోని కోరికను గుర్తిస్తాడు. ఓకేనా? దుష్టుడు ఏం చేస్తాడంటే మనలో మన కోరిక ఏంటి, అసలు మనకు ఎక్కువగా దేని మీద మనం ఆశిస్తున్నాము, దేన్ని ఎక్కువగా మనము ఆశపడుతున్నాము. ఓకేనా? దాన్ని అనేది చూస్తాడు దుష్టుడు. దేని మీద ఎక్కువగా మనము ఆశ కలిగి ఉన్నాం, దేని మీద ఎక్కువగా మనం ప్రేరేపించబడుతున్నాం, ఏం చేస్తాడు? దాన్ని అనేది వాడు ఏం చేస్తాడు, మనలో నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కోరికను బట్టి ఏం చేస్తారంటే మనలో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంటాడు. ఓకేనా? రైట్. ఆ కోరిక ఏం చేస్తుందంటే మీకు అందరిలో ఉందా లేదా? ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరికైనా లేదా చెప్పండి? ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం తీర్చుకోవాలండి, తెలుసా లేదా? ప్రతీకారం తీర్చుకోవాలంటే దెబ్బకు దెబ్బ ఉంటుందా లేదా అండి? ఏ వ్యక్తి అన్నా మన పట్ల ఏదైనా చేసాడు, జరిగించాలనుకోండి, ఏదైనా క్రియ జరిగిస్తేదన్నా అసభ్యంగా లేకపోతే ఏదైనా నొప్పి కలిగించే విధంగా ఒక వ్యక్తి మన ఏడ కలిగించాలనుకోండి, మరలా మనం సమయం వచ్చేదాకా చూస్తామా, లేకపోతే సరే పోన్లే అని వదిలేస్తామా? వదిలేస్తారు లేదండి? మీరు చిన్నపిల్లల్ని ఇప్పుడు ఎవరైనా కొట్టి చూడండి, ఏం చేస్తారు? ఎప్పుడు మరలా ఎమ్మటే ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ప్రతీకారం. మరలా వాళ్ళని మీరు ఇలా ఒక్కటి కొట్టారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? 2 కొడితే, అవునా కదా? 2 కొడితే మళ్ళీ దానికి డబల్ కొడుతుంది, అవునా కదా? ప్రతీకార చర్య అంటే మనలో కూడా ఎలా ఉంటుందంటే ప్రతీకార చర్య. ఒకటి ఏదైనా మనల్ని అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారండి? ఫోన్లే అనుకుంటారా, లేకపోతే 1కి 2 తీర్చుకోవాలనుకుంటారా? ఏం చేస్తారు? ఉంటుందా ఉండదా ప్రతీకార చర్య? అంటే ఏం చేస్తాడు దుష్టుడు అంటే మనలో అసలు ఏ కోరిక ఉంది, అసలు ఆ కోరికను బట్టి ఏం చేస్తాడు దుష్టుడు? మనల్ని చిన్నగా దానిలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారన్నమాట. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం, అప్పుడు ఏం చేస్తాడు దుష్టుడు? ఏం చేస్తాడు చెప్పండి? చిన్నగా నీ లోపల ఏం చేస్తాడు? దానికి సంబంధించినవన్నీ కూడా నీ లోపల చేరవేస్తూ ఉంటాడు. ఓకేనా? నీ హృదయంలో వాటి అన్నింటినీ కూడా నింపుతూ ఉంటాడు. నింపుతూ ఏం చేస్తాడు? అవతల వ్యక్తి నువ్వు ఏం చేస్తావు? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూసారా? ఫస్ట్ ఇద్దరు ఏం చేస్తున్నారండి? ఎప్పుడన్నా చూసారా రోడ్ల మీద వీరాంగం ఇట్లాంటివి జరుగుతుంటాయి అప్పుడప్పుడు, అవునా కదా? నువ్వెంత అంటే నేనెంత, అవునా కదా? ఎందుకు చెప్పండి? ఓర్చుకోలేకపోవడం, అవునా కదా? చిన్న మాట అంటే నేను ఎందుకు తగ్గాలి, అవునా కదా? వాళ్ళు ఏమన్నా అంటే నేను ఎందుకు పడాలి? అవసరమైతే గొడవ కన్నా సిద్ధపడతాం కానీ ఒక మాట అయితే మేము పడము. అదేంటి చెప్పండి? ప్రతీకారం తీర్చుకోవాలని చర్య. చాలామంది ఏం చేస్తారంటే ఇలా గొడవ పెట్టుకోకుండా ఎంగేజ్ చేస్తారు చెప్పండి. కొద్దిగా దాన్ని స్మూత్గా డీల్ చేస్తే ఏం చేస్తారు? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి, ఎక్కడ వానికి ఎలా సిచ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మధ్యలోకి వెళ్ళరు, అవునా? వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఏముండవు, కానీ ఎవరికి దెబ్బ పడాలో వాళ్ళకి ఏం చేస్తారు? దెబ్బ పడేలా చేస్తుంటారు. ప్రతీకారం తీర్చుకోవాలన్న చర్య ఇది ఎప్పుడైతే మనలో కొద్దిగా వస్తుందో వాడు ఏం చేస్తారు? దానికి కొద్దిగా ఆయుధ్యం పోసి దాన్ని ఇంకా రెచ్చగొడుతుంటాడు. ఇంకేంటంటే ఇతరులపై అధికారం చూపించాలని. మీకు ఎప్పుడు లేదా? ఉందా లేదా? ఇతరులపై అధికారం చూపించాలని ఎప్పుడైనా ఉందా లేదా? ఉంటుందా లేదా అండి? మీకు ఉంటుందా ఉండదా? నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టు ఏం చేయాలి? జరగాలి. ఓకేనా? అట్లాంటిది మనకు ఒకవేళ అధికారానికి విరుద్ధంగా తిరగబడడానికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? కొద్దిగా నాకు అట్లా అడ్డం మాట్లాడతారా, నాకు ఎదురు మాట్లాడతారా అనిపిస్తుంది.
కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏంటంటే 3 days అవుతుంది అనుకుంటా, అంతే 3 days అవుతుంది. ఒక మ్యారేజ్ పేపర్ అనేది నాకు వచ్చింది. వస్తే దాని గురించి మాట్లాడుకు ఇంట్లో కొద్దిగా డిస్కషన్ చేశాను అనమాట. మీటింగ్లో మ్యారేజ్ చేద్దామని అమ్మోళ్ళు అన్నారు. ఓకేనా, మీటింగ్లో అయితే ఏమవుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఇరిటేషన్ అవుతుందని నేను చెప్పాను. ఎందుకంటే చుట్టాలందరూ వస్తారు, కొద్దిగా ఇబ్బంది అయిందనుకో బాగుంటుందని మాట్లాడుతున్న అమ్మోళ్ళు ఏంటంటే ఏం కాదు, ఎందుకంటే పనిలో పని. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది ఏంటి, మీటింగ్లోనే చేయాలి, మీటింగ్లోనే చేస్తే ఏమవుతుంది చెప్పండి. మనం మీటింగ్ గురించే ఇన్ని రోజులు ఆలోచించాం, మీటింగ్లోనే చేద్దామని అనుకుంటున్నావు. నువ్వు మీటింగ్లో కాదు మళ్ళీ సప్లై చేద్దామంటే ఎట్లా? కొద్దిగా వాళ్ళు మాట మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమవుతుంది చెప్పండి. నేను చెప్పింది ఏంటి, ఏం చెప్పాను, వద్దులే ఇబ్బంది అవుతుంది, తర్వాత చేద్దాం, మీటింగ్ తర్వాత చేద్దాం, ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిపోయినాక మీటింగ్ చేద్దామని చెప్పాను. అంటే అట్లా ఉండదు, బాగుండదు. మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది ఏంటంటే దేవుని నేను ప్రార్థన చేసుకుంటూ ఒకటే, మీటింగ్లోనే పెళ్లి కావాలి, మీటింగ్లో అయితేనే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను ఫస్ట్ చెప్పింది ఏంటి, కొద్దిగా నా మాట ఏం చేయాలి చెప్పండి, ఇంట్లో వినాలి. ఎప్పుడైతే వినలేరు ఏమవుతుంది చెప్పండి, కొద్దిగా ఏమో లోపల ఏమవుతుంది చెప్పండి, హట్ అవుతుంది. అవునా కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుందా లేదా? ఎప్పుడైతే మన మాట అవతల వ్యక్తి వినడో ఏమవుతుంది చెప్పండి, ఇక అప్పుడు ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్ తీసి బ్లూటూత్ పెట్టుకున్నాను చెవులో. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట అంటున్నారు అనుకుని ఏమవుతుంది చెప్పండి, బయట మామూలుగా ఉంటాం కానీ లోపల ఏమవుతుంది చెప్పండి, అవుతుందా లేదా? లోపల ఏమవుతుంది, నేను చెప్తున్నారా నాకంటే ఎక్కువ తెలుసు, అవునా కదా. లోపల ఏమవుతుంది చెప్పండి, ఇదంతా కూడా ఏమవుతుంది లోపల, బయటికి కనబడదు కానీ ఇదంతా ఏమవుతుంది చెప్పండి. ఎప్పుడైతే మాట్లాడుతుంటారో ఆ లోపల ఏమవుతుంది చెప్పండి, అధికారం యొక్క తాపత్రయం అనేది ఏమవుతుందంటే నేను చెప్తే వినాలి, అవునా కదా. ఇంట్లో పెద్దోని చేసేది నేను చెప్తున్నా కూడా ఎట్లా, అవునా కదా. లోపల ఏం చేస్తాడు దుష్టుడు, చిన్నగా మనతో మాట్లాడుతుంటాడు. నువ్వు చెప్తున్నపోవడం ఏంది, చేసేదే నువ్వు కదా, అవునా కదా. ఏం చేస్తాడు అనగానే అరే ఇదేదో పద్ధతి బాగాలేదు, అవునా కదా. ఇట్లా ఇనుకుంటున్నాను అనుకో ఏమవుతుంది, నాకు ఇరిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది కాదని ఇక పాటలు పెట్టుకొని షోలో ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నాను. 10 నిమిషాల తర్వాత అప్పుడు సెట్ అయిపోయింది. ఇక ఓహో రైట్లు ఏంది చెప్పండి, ఇంట్లో పెద్దలు ఏది చెప్తే ఏం చేయాలి, అది వినాలి. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా అధికారం చూపించాలనుకున్నాం అవతల వ్యక్తి మనకు వినలేడానికి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా మన లోపల ఏదో తెగువ కానీ లేకపోతే అవతల వ్యక్తి మీద ఏదో బాధ్యత లేని తనం కానీ మనకి ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, అవునా కదా. మనం చెప్పిన మాట అవతల వ్యక్తి వినడు అనుకో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది చెప్పండి, కోపం వస్తుంది, అవునా కదా. కోపం వస్తుంది, లేకుంటే అరవాలనిపిస్తుంది గట్టిగా, అవునా. ఏదో ఒకటి అలా చేయాలనిపిస్తుంది. అది అంతేంటి చెప్పండి, దుష్టుడు చిన్నగా మనల్ని ఏం చేస్తాడు, చెవులో చిన్నగా ఊపుతుంటాడు అనమాట. ఇలా చేయి, నువ్వు చెప్తే తినకుంటే ఎలా, అలాంటి దాంట్లో. అంటే ఫస్ట్ ఏంటి చెప్పండి, ప్రతీకారం తీర్చుకోవాలనే చర్య ఒకటి ఉంటుంది. ఇంకేంటంటే అధికారం చూపాలి అవతల వ్యక్తి. నేను ఏం చెప్తే అది ఏం చేయాలి, అవతల వ్యక్తి వినాలి. ఒక్కళ్ళు కానీ ప్రతి ఒక్కరిలో ఏముంటుంది చెప్పండి, ఉంటుందా ఉండదా. నేను చెప్తే ఏం చేయాలి చెప్పండి, వినాలి, అవునా కదా. మీకు ఉందా లేదా, అట్లాంటివి ఉందా లేదండి, లేదా. నేను చెప్తున్నాను, అవునా కదా. నేను చెప్తే వినాలి, వినకుంటే ఏం చేయాలి, ఏం చేస్తారండి. చాలా వరకు కొద్దిమంది అయితే కోపం అవుతారు నా లెక్క. ఇంకొంతమంది ఉన్నారు ఏం చేస్తారు, మాట్లాడరు, మౌనంగా ఉంటారు, అవునా కదా. మాట్లాడకుండా ఉంటారు, అవునా కదా. ఎందుకంటే నేను చెప్పింది వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు, అవునా కదా. నేను చెప్పింది ఏంటంటే నా అధికారం లోబడ్డప్పుడు నేను ఎందుకు మాట్లాడ వాళ్ళతోని. అది ఎక్కువ రోజులు ఉంటుందంటే ఉంటుందో ఉండదని వాళ్ళ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏం చేస్తారు ఎప్పుడు మొత్తం మీద అయితే ఏం చేస్తాడు, కొద్దిగా ఆ శోధనలోనికి అయితే వెళ్ళిపోతాడు, అవునా కదా. క్రైస్తవులుగా మనలో ఇవి ఉండకూడదు. కానీ ఏం చేస్తుంది చెప్పండి, క్రీస్తుని ధరించుకున్నామని చెప్పుకుంటూ క్రీస్తులో ఎదుగుతున్నామని చెప్పుకుంటూ కానీ ఏం చేస్తుంది చెప్పండి, కొద్దిగా ఆ మనసు అనేది ఏం చేస్తుంది, అప్పుడప్పుడు ఏం చేస్తుంది, ఆ దుష్టుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది, అవునా కదా. దేవుడేమో సమాధానకర్త, సమాధానం ఉండమంటాడు. కానీ దుష్టుడు ఏం చేస్తాడు, మనమేం తగ్గాలి, మనం దీంట్లో తక్కువనా అనిపిస్తుందా లేదా. మనం చెప్పినప్పుడు వినకుండా అంటే అధికారం చూపాలి. ఈ రెండు ఏంటంటే పాపాత్మకమైన కోరికలు, ఓకేనా. పాపాత్మకమైన కోరికలు అన్నమాట. మనలో ఏం చేస్తాయి, పాపాన్ని అవి ప్రేరేపిస్తాయి అనమాట. ఒకటి అవతలని కంపల్సరీ ఏం చేయాలి, అవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంటే అవతల మీద కంపల్సరీ ఎలాగైనా నేను పగ తీర్చుకోవాలి అనేది ఏం చేస్తుంది, అది పాపాత్మకమైంది. ఇంకేంటంటే ఇతరుల మీద నేను అధికారం చెలాయించాలి. వాళ్ళు ఏది చెప్తే ఏం చేయాలి, నా మాట వాళ్ళు వినాలి, నేను చెప్పింది వాళ్ళు చేయాలి. అవతల మీద ఎప్పుడైతే అధికారం చూపించడానికి మన యొక్క మనస్సు లోపల అనేది ప్రేరేపితమై ఉంటుందో అది ఏం చేస్తుంది చెప్పండి, మన చిన్నగా పాపంలోనికి అది
తీసుకుని వెళ్తుంది. ఓకేనా? ఇట్లాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ కోరిక ఇంకేం చేస్తుందంటే ప్రేమించబడాలని చేస్తుంది. ఓకేనా? ఇవేంటంటే సహేతుకమైన సాధారణమైన కోరికలు అనమాట. ఇవి సాధారణమైన ఉంటాయి, అంటే ఇవి పెద్దగా తప్పు కాదులే, ఇవి పర్వాలేదులే అన్నట్టు ఉంటాయి. ఓకేనా? ప్రేమించబడాలనే కోరిక అనమాట. మీలో చాలామందికి అవతల వ్యక్తి చేత నేను ప్రేమించబడాలని ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? మీకు తెలుసో యవనస్తులు చూస్తే యవనస్తులు ఎలా ఉంటారు చెప్పండి? ఏమన్నా టీ షాప్ కాడికి పోయారనికి ఏం చేస్తారు చెప్పండి? టక్మన్ స్నాప్ తీస్తారు. ఇప్పుడు స్నాప్ అనేది ఎక్కువైపోయింది. ఓకేనా? ఫోన్లో స్నాప్ తీసి ఏం చేస్తారు? పెట్టేస్తారు. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉందా లేకుంటే ఏమనుకుంటారో వాళ్ళకి ఏం చేస్తారండి? స్నాప్ తీసి పెడతారు. అలా మూతలా పెట్టుకుంటూ ముక్కొంకర పెట్టుకుంటూ, అవునా కదా? పెట్టేసుకుంటే ఏం చేస్తారు? స్నాప్ తీసి అలా పెట్టేస్తారు. ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకు ఇట్లాంటి దానికి ప్రేరేపించబడతారు చెప్పండి? అవతల వ్యక్తి చేత నేను ఏం చేయాలి? ప్రేమించబడాలి, అవునా కదా? అవతల వ్యక్తి చూసి ఓహో ఎంత అందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, అవునా కదా? ఇవన్నీ దానికి గల కారణాలు ఏంటి? అవతల వ్యక్తి ప్రేమించబడాలంటే ఏం చేస్తుంది చెప్పండి? అవతలవారు మనల్ని ప్రేమించాలంటే ఏం చేస్తారు చెప్పండి? రకరకాల వేషాలు అనేది ఏం చేస్తారు? వేస్తుంటారు. ఎందుకు? దీనికి గల కారణం ఏంటంటే అవతల వ్యక్తి నన్ను ఏం చేయాలి? ఇష్టపడాలి, అవునా కదా? అవతల వ్యక్తి నన్ను ఇష్టపడాలి. దీంట్లో ఏం చేస్తారు? రకరకాల వేషాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకేంటంటే దీంట్లో రెండవది ఏంటంటే విలువైనదిగా ఉండాలి. ఓకేనా? నాకు అనేది ఏం చేయాలి చెప్పండి? సపరేట్ వాల్యూ అనేది ఉండాలి. అనుకుంటారా లేదా? ఫస్ట్ ఏంటి చెప్పండి? అవతలి వ్యక్తి చేత నేను ఏం చేయాలి? ప్రేమించబడాలి, అవునా? ఎప్పుడు కూడా అవతల నన్ను ఏం చేయాలి? ఇష్టపడాలి. ఆ ఇష్టపడడానికి కొద్దిగా నా ట్రిక్స్ అనేది నేను ట్రయల్ అనేది వేస్తూ ఉంటారు ఫస్ట్గా. రెండోది ఏంటంటే విలువైనదిగా ఉండాలి. నేను విలువైన వాడిని ఉండాలి అవతల వాని దృష్టిలో. ఓకేనా? నాకు ఇచ్చే వాల్యూ అనేది ఎలా ఉండాలంటే ఎంతమంది ఉన్నా సరే నేను రాగానే ఏం చేయాలి? వాళ్ళందరినీ పక్క పెట్టేసి ఏం చేయాలి? నా దగ్గరికి వచ్చి పలకరివ్వాలి. నన్ను చూసి ఏం చేయాలి? మాట్లాడాలి. నన్ను అందరికీ పరిచయం చేయాలి, అవునా కదా? ఇట్లా ఉంటుందా అండి? మీరు బాగా దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒకవేళ మీరు వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేశారనుకోండి, అయిపోయి మీరు అక్కడ ఉంటారా అండి? ఉండరు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఉండరు? ఇది సాధారణమైన కోరిక. ఏంటంటే అవతల వ్యక్తి నాకు పరిచయమైన వ్యక్తిగా, నాకు తెలిసిన వ్యక్తిగా నన్ను చూసి కూడా మాట్లాడకుండా ఉంటే నేను అక్కడ ఎలా ఉంటాను? ఇది సాధారణమైందా కదా అండి? అవతల వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి, బాగా పరిచయమైన వ్యక్తి మనతో మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, చూసి చూడనట్టు ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళిపోవడము న్యాయమా కాదా? న్యాయమే కదా? న్యాయమే అనిపిస్తుంది. కానీ ఏంటంట, క్రైస్తవునిగా నువ్వు అలాంటి దాన్ని కోరుకోవచ్చా? అవునా కదా? ఎవడైతే హెచ్చింపబడాలని కోరుకుంటాడు వాడు ఏం చేస్తాడు? తెలుసా అది ఆ మాట? చెప్పండి ఒకసారి, ఏమంటుందో యేసుక్రీస్తు వారు ఏమంటాడు అక్కడ? తను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేస్తాడు? తను తగ్గించుకున్నవాడు. ఓకేనా? ఎప్పుడైతే మన దృష్టిలో మన విలువ, మన వాల్యూ అనేది ఎక్కువ అనుకుంటామో, అవతల వ్యక్తి ఎప్పుడైతే దాన్ని గుర్తించలేకపోతాడో, లేకపోతే మనతో కొద్దిగా దూరంగా ఉంటాడు, అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు మన లోపల ఏమవుతుంది? అవతలంతో నాకెందుకు, నాకు అవసరం, అవునా కదా? వానితో దూరం జరగడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సాధారణం వాడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు వెళ్ళి మాట్లాడాలి దాంతో, అవునా కదా? ఆ సాధారణమైన సహేతుక అవతలంతో చెప్తే అవును కదా, కరెక్టే కదా అంటారు, అవునా కదా? అది నార్మల్ అయిన పద్ధతి. ఇంకోటి ఏంటంటే ఆనందంగా ఉండాలి. మూడోది ఏంటంటే ఆనందంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా అట్లా అనుకున్నారా? ప్రశాంతంగా ఉండాలి, హాయిగా సుఖంగా ఉండాలి అనుకున్నారు ఎప్పుడన్నా? అనిపిస్తుందా లేదండి? సండే వచ్చిందంటే ఏంటి చెప్పండి? పనులన్నీ నిజంగా పనులకు వెళ్ళే వారికి సండే రాగానే ఏమనుకుంటే చెప్పండి? పిల్లలకైతే సండే హాలిడే రాగానే ఏం చేస్తారు? దొరికేదే ఒకరోజు, అవునా కదా? ప్రశాంతంగా ఏం చేయాలి? ఇది ఒక్కరోజు ఏం చేయాలి? నేను రెస్ట్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అవునా కదా? ఆనందంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏంటండి? సాధారణమైనవి, అంటే సహేతుకమైనవి, పర్లేదులే, చెయ్యొచ్చులే అనేవి, అవునా కదా? ఇట్లాంటి కోరికల ద్వారా కూడా ఏం చేస్తాడు దుష్టుడు?
ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఓకేనా? రైట్. ఏంటంటే మనం చెడ్డ కోరికకు లొంగిపోవటకు లేదా సహేతుకమైన కోరిక తప్పు మార్గంలో లేదా తప్పు సమయంలో నెరవేర్చుకోవాలని సాతాను సూచించినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడైతే మనలో ఒక చెడ్డ కోరిక అనేది తిష్టేస్తుందో, లేకుంటే ఒక సహేతుకమైన సాధారణ కోరికనే ఆ తప్పు మార్గంలోకి అయితే ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అదొకవేళ తప్పు సమయాల్లో మనం నెరవేర్చుకోవాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది? సాతాను ఏం చేస్తాడు? మనల్ని సూచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆలోచనలతో ఏమవుతుంది? శోధన అనేది ప్రారంభమవుతుంది. శోధన ఎలా ప్రారంభమవుతుందంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన చెడ్డ కోరికకు లొంగిపోవడమా, లేకుంటే సాధారణమైన సహేతుకమైన కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని బట్టి ఏం చేస్తాడు? దాన్ని తప్పుగా వినియోగించడం. అవతల వ్యక్తి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వలేడో, అవతల వ్యక్తికి నేనెందుకు ఇవ్వాలి? అవునా కదా? అవతల వ్యక్తి ఇవ్వలే, పర్లేదులే, నేనే వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే ఏమవుతుంది చెప్పండి? అది సరైన మార్గంలో వెళ్తుంటాయి. కానీ వాడు రెస్పెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు ఇస్తాను రెస్పెక్ట్ అంటే ఏమవుతుంది చెప్పండి? అది మార్గం కరెక్ట్ అయిన మార్గం, లేకపోతే తప్పు మార్గంలోకి వెళ్తున్నావా? అవునా కదా? వాడితో మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? అవునా కదా? మీరు ఎప్పుడైనా సరే వ్యక్తి గురించి మీరు పక్కన ఆలోచిస్తున్నారు అనుకోండి, మీ మైండ్లో ఏం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తికి ఎలాగైతే క్వశ్చన్ మార్కులు తిరుగుతున్నాయో మీకు కూడా అలా తిరుగుతాయి. అవునా కదా? కొంతమంది మీతో మాట్లాడారనుకో, మీరు ఏం చేస్తారు? మీరు కూడా ఏం చేస్తారు? చూస్తారు. వాళ్ళు పలకరిస్తే పలకరేదనుకో, మీరు కూడా ఏం చేస్తారు? అట్లా పక్క నుంచి వెళ్ళిపోతారు. అవునా కదా? చూస్తారు, పర్లేదు, వాడు పలికినాడు మనకెందుకు, వాడు పట్టించుకున్నాడు మనం ఎందుకు పట్టించుకోవాలి? అవునా కదా? ఇట్లాంటి దానిలో ఏం చేస్తాం మనం? లేకుంటే చెడ్డ కోరికకు లొంగిపోవడం, సహేతుకమైన తప్పు మార్గంలో ఉపయోగించడం, లేకుంటే తప్పు సమయాల్లో అంటే ఏం చేస్తాడు? మనం సపోజ్ నేను ఉద్యోగుల గురించి చెప్తున్నాను. ఒక ఉద్యోగంలో మనం పని చేస్తున్నాం అనుకోండి, అవునా? పని భారం అనేది అప్పుడు బాగా పెరిగింది అనుకో, స్ట్రెస్ అనేది బాగా పెరిగింది. ఓకేనా? ఆ స్ట్రెస్ అనేది బాగా పెరిగినప్పుడు నీకు జీతం పెంచేదేమో సంథింగ్ ఓ 5th మంత్ 6th మంత్, ఇప్పుడు 9th మంత్ అవుతుంది. ఓకేనా? పని భారం అనేది ఫుల్ ప్రెజర్గా పెరిగింది. ఇప్పుడు వెళ్ళి డిమాండ్ చేస్తే ఏం చేస్తాడు? కంపల్సరీగా ఏం చేస్తారు చెప్పండి? పని ప్రెజర్ అనేది ఎక్కువగా అయిపోయింది. అవునా? ఓవర్ అయిపోతుంది. నీకు పెంచాల్సింది 5th మంత్, నువ్వు 9th మంత్ వెళ్ళి ఇప్పుడు అంటే ముందే, ఒక నెల ముందే, ఒక సంవత్సరంలో ముందే ఆల్రెడీ పెంచిన సంవత్సరంలోనే మరలా అదే సంవత్సరంలో పని భారం అనేది పెరిగింది. ఈ టైంలో అయితే పెంచుతారని మనం ప్రెజర్ చేస్తే అది కరెక్టా తప్ప? మీకు తెలుసు. ఎందుకంటే ఆ టైంలో ఏం చేస్తాడు? కంపల్సరీగా పెంచుతాడు. అవునా కదా? అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? దుష్టుడు ఏం చేస్తాడు? అప్పుడు తప్పు సమయాల్లో నెరవేర్చుకోవడం ఏం చేస్తాడు చెప్పండి? సాతానుడు ప్రేరేపిస్తాడు. అప్పుడు అట్లా మీకు ప్రేరేపించండి, అలా ప్రేరేపించడం లేదండి. ఈ టైంలో అడిగితేనే మనకి ఏం చేస్తుంది చెప్పండి? రావాల్సింది వస్తుంది. అంటే కొన్ని ఇంట్లోకి వచ్చే సందర్భంలో కానీ, లేకుంటే బయటికి తెచ్చే సందర్భంలో కానీ, ఒక జీతం విషయంలో కాదు, వేరే సందర్భాల్లో కూడా కానీ ఏం చేస్తామంటే ఆ టైంలో పర్టికులర్ టైంలో అయితేనే మనకి ఏం చేస్తుంది? అది వచ్చేస్తుంది. మిగిలిన టైంలో అయితే అది రావడము కష్టం అని ఏం చేస్తుంది చెప్పండి? ఆ యొక్క సమయాన్ని మనం తప్పుగా ఏం చేస్తాము? వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి దానిలో నుంచి ఏమవుతుంది చెప్పండి? శోధన అనేది ప్రారంభమవుతుంది. ఆ శోధన అనేది ప్రారంభం ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? సాతానుకు మనల్ని దగ్గరగా చేస్తూ ఉంటుంది. ఓకేనా? మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే దగ్గర మార్గాల పట్ల ఏం చేయాలి చెప్పండి? ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? దగ్గర మార్గాల పట్ల ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. ఎప్పుడైతే షార్ట్ కట్ మెథడ్ అనేది మనము యూజ్ చేస్తాం, ఏం చేస్తాం? అది కంపల్సరీగా మనల్ని ఏం చేస్తుంది? అది ముంచే ప్రయత్నం అనేది చేస్తుంది. కంపల్సరీగా అది మనల్ని తప్పు మార్గంలోకి నెట్టేస్తుంది. కంపల్సరీగా అది ఏం చేస్తుంది? మనల్ని నష్టంలోనికే తీసుకెళ్తుంది. అవునా? పోయినాదివారం నేను చెప్పింది, ఒక యాప్లో అనేది నేను డబ్బులు పెట్టాను, దానివల్ల ఏమైపోయింది చెప్పండి? లాస్ అవుతుంది. అంటే దానివల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నాం. అదేంటి చెప్పండి? షార్ట్ కట్ మెథడ్. అవునా? డబ్బులు సంపాదించడం చాలా కష్టపడాలి, కానీ షార్ట్ కట్లో డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే షార్ట్ కట్ మార్గంలో వెళ్తాం ఏం చేస్తాం? మనం నష్టం అనేది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏం చేయాలి? దగ్గరి మార్గాల్లోనికి మనం ఏదైనా వెళ్తున్నామంటే ఏం చేయాలి చెప్పండి? దాని పట్ల ఏం చేసుకోవాలి? మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ దగ్గరి మార్గాలను ఏం చేస్తాయి? మనకు ఏం చేస్తాయి చెప్పండి? అవి నష్టాన్ని చేకూర్చొచ్చు. అలాగే ఇంకేం చేయొచ్చు? మనల్ని బాధలోనికి నెట్టేయచ్చు. చాలా సందర్భాల్లో మనము ఇబ్బందులోనికి వెళ్ళిపోయే పరిస్థితులు అనేవి మనకు వస్తుంటాయి. కాబట్టి దగ్గర మార్గాల పట్ల, షార్ట్ కట్ మెథడ్ పట్ల ఏం చేయాలి? మనము కొద్దిగా జాగ్రత్త అనేది మనము వహించాలి.
తరచుగా శోధనలు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి? ఇవి ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? తరచుగా శోధనలు ఎలా ఉంటాయంటే బిస్కెట్స్. మీకు తెలుసా లేదు? ఏ వ్యక్తి అన్న ఏమని చెప్పేటప్పుడు ఏమంటారు చెప్పండి? కొద్దిగా ఆడు చెప్పేది ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి, మీ స్కూల్లో అయితే అనేది, మరి మీరు ఇప్పుడు అంటారో లేదు తెలియదు కానీ, అరే వాడు బిస్కెట్ వేస్తున్నాడు రా, ఇంకొద్దిగా ఎక్కువ చెప్పడానికి ఏం చేస్తుంది చెప్పండి? క్రీమ్ బిస్కెట్. అవునా కదా? అంటారా లేదా అండి? కొద్దిగా మామూలుగా వాడికంటే ఎక్కువ చెప్తున్నాడు అంటే ఏం చేస్తాడు? వాడు చేయలేడు, మనతో కాదు అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? వీడు బిస్కెట్ వేస్తున్నారా అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ చెప్తే వీడు క్రీమ్ బిస్కెట్ వేస్తున్నారా అంటాం. అవునా కదా? అంటే శోధనలు కూడా ఏం చేస్తాయి అంటే మనకి ఏం చేస్తాయి? తరచుగా ఏం చేస్తాయి చెప్పండి? అట్లా బిస్కెట్స్ వేస్తూ ఉంటాడు సాధారణుడు. ఓకేనా? తరచుగా ఆ బిస్కెట్లు అనేవి వేసి ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? శోధనలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఓకేనా? ఆ చిన్న చిన్న బిస్కెట్లు అనేవి వేస్తూ మనకి ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆ బిస్కెట్లకు మనం ఆశపడతామో ఏం చేస్తాం? చిన్నగా అవి శోధనలోనికి వెళ్తుంటాయి. ఓకేనా? అవి తరచుగా ఇంకేంటంటే శోధనలు మీకు తెలుస్తుంది. ఇతను ఏం చేస్తున్నాడు చూసారా? ఒక చిన్న చేపను ఏం చేశాడు? ఎర్ర అంటారు కదా దాన్ని, అంతేనా? చిన్న చేపను ఏం చేస్తాడు? అయితే ఆ చిన్న చేపను చూసి పెద్ద చేప ఏమనుకుంటుంది? ఈ రోజు నా కడుపు అనేది నిండిపోతుంది అనుకుని ఏం చేస్తుంది చెప్పండి? అంత పెద్ద చేపకు అంత చిన్న చేపతో కడుపు నిండిపోతుందా? కానీ దాని భ్రమ ఏం చేస్తుంది చెప్పండి? చాలే ఈ రోజుకు నాకు ఒక ఆహారం అనేది దొరికిందిలే అనుకుని ఏం చేస్తుంది చెప్పండి? చిన్నగా చేపను తినేస్తుంది. ఎప్పుడైతే తినేస్తుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? దాని పరిస్థితి ఏమవుతుంది? ఆ లోపల ఉన్న కుక్కం అనేది దానికి గుచ్చుకుంటుంది. అవునా కదా? అవునా? దుష్టుడు ఏం చేస్తాడంటే మనకు చిన్న చిన్న ఎర్రలేసేసి ఏం చేస్తాడు? మంచిగా లోపల బిగించేస్తాడు ఉరి. అవునా కదా? చిన్న చిన్నవన్నీ, చిన్న చిన్న బిస్కెట్స్ లేకుంటే చిన్న చిన్న ఎర్రలు మనకేసి ఏం చేస్తాడు? చాలా గట్టిగా శోధనలో లేకుంటే పాపంలో బంధించేస్తాడు మనందరినీ. ఏదైతే మనం వద్దనుకుంటాం, ఏదైతే చేయకూడదు అనుకుంటామో అవి ఏం చేస్తాడు? చిన్న చిన్నగా ఏం కాదులే, పర్లేదులే అని ఏం చేస్తాడు? చిన్న చిన్నగా వేస్తూ ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? శోధనలోనికి దింపేస్తాడు. ఓకేనా? ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాడు? దుష్టుడు మన లోపల వేస్తుంటాడు. అవునా కదా? ఇవన్నీ వేసి ఏం చేస్తాడు? మనల్ని చిన్నగా, మనల్ని ఒక ఎర్రలాగా అంటే శోధనలోనికి చిన్నగా ప్రేరేపిస్తాడు. దుష్టుడు ఎప్పుడైనా సరే ఏం చేయడు చెప్పండి? ప్రత్యేకంగా నిన్ను వచ్చి ఏం చేయడు చెప్పండి? అది నీ ముందు పెట్టి తిని అని చెప్పాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎర్రవేసే వ్యక్తి దాన్ని పెట్టి దాన్ని తిని అంటాడా, లేకుంటే దాన్ని చూపించి వదిలేస్తాడు? అంతేనా? అవునా కదా? దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏదైతే నీ కోరికలు ఉంటాయో ఆ కోరికలను ఏం చేస్తాడు? ఆ కోరికని గుర్తు చేస్తాడు. అంతే. ఓకేనా? ఏదైతే నీలో కోరిక ఉందో, ఏ కోరిక అయితే నువ్వు బలహీన పడతావో, ఏ కోరిక అయితే నువ్వు తొందరగా లొంగిపోతావో ఆ కోరిక ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు చెప్పండి? దాన్నే ఎర్రగా వాడతాడు. ఓకేనా? ఏదైతే నీకు ఇష్టమో దాన్ని చిన్న ఎర్రగా వాడేసి ఏం చేస్తాడు? నిన్ను మొత్తం ఏం చేస్తాడు? పట్టేసుకుంటాడు. అవునా కదా? ఇక్కడ చెప్తుంది ఏంటంటే సాతాను తంత్రములు ఏంటంట? మనము ఎరుగని వారం కాదు. అవునా కదా? సాతాను ఏం చేస్తాడో మనకు తెలుసు. అవునా కదా? చిన్న చిన్న ఎర్రల ద్వారా ఏం చేస్తాడు? వాడు మనల్ని పట్టేసుకుంటాడు. పట్టేసుకుని ఏం చేస్తాడు? వాడిని చేతిలో చిక్కించుకొని ఏం చేస్తాడు? వాడు చెప్పినట్టుగా మనం చేసే విధంగా మనం అంతా కూడా ఏం చేస్తాం? దుష్టుని వశంలోనికి మారిపోతాం. అవునా కదా? ఎప్పుడైతే ఆ వలలోనికి ఎప్పుడైతే ఆ చేప జిక్కుతుందో ఏమవుతుంది చెప్పండి? ఆ చేపల జాలరికి ఏది చెప్తే అది ఏం చేయాలి? అది వినేసారు. అవునా కదా? దాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు, అని ఇష్టం వచ్చిన విధంగా వాడు చేస్తాడు. అలాగే దుష్టుడు ఎప్పుడైతే వాని చేతిలో మనం చిక్కిపోతామో ఏం చేస్తాడు? దుష్టుడు కూడా వాని ఇష్టానుసారంగా మనల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? మనమే ఆటోమేటిక్గా ఏం చేస్తాము? దుష్టునిలాగా మారిపోతాం అనమాట. మనం చేసేవన్నీ కూడా ఏమనుకుంటాం? సరి అయిన దారి అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? తెలియకుండానే ఏం చేస్తాం మనం? సహేతుకమైన దాంట్లో సాధారణమైన కోరికల్లోనికి వెళ్ళిపోతుంది. తప్పు కాదులే, ఇది పర్లేదులే అనుకుంటే ఏం చేస్తుంది చెప్పండి? అవన్నిటికి కూడా మనము లోబడిపోతూ ఉంటాం. అవునా కదా? ఎప్పుడైతే ఇవి చిన్న చిన్న మార్గాలు ఉన్నాయో వాటిలో ఏం చేస్తాం చెప్పండి? మనము ఈ ప్రేమించబడాలనేది, అలాగే విలువైనదిగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఇవన్నీ కూడా ఏం చేస్తాం? ఇవి సాధారణమైన కోరికలు అన్నీ కూడా. అవునా కదా? ఇవి సర్వసాధారణంగా మనలో కలిగే
కోరికలు. అయినా కానీ దీనిలోనికి మనం ఎప్పుడైతే దీనిలో మనం వెళ్ళిపోతామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనం దుష్టుని యొక్క క్రియ అనేది మనలో చేస్తుంటాం. ఓకేనా? దుష్టుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో ఆ విధంగా మనకు ప్రయత్నం అనేది సాగుతుంటుంది. నిజంగా నేను దేవుని యొక్క కుమారుని కదా, దేవుడు అంటే ఏంటో నాకు తెలుసు కదా, క్రీస్తులా ఎప్పుడు ఉండలేదు కదా అనే ఆలోచన మనకి ఏం చేయము, వెళ్ళాం. అవునా కదా? క్రీస్తులాగా మనం ఉండాలని ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయము. ఎందుకంటే ఇవి సర్వసాధారణమైనవి. సాధారణమైన దానిలో నిజంగా నేను క్రీస్తులా ఉండాలని ఎలా అనుకుంటాను? అవునా కదా? ప్రతి వ్యక్తి రెగ్యులర్ చేసే క్రియల్లో ఇవి ఏ వ్యక్తి అయినా ఇలాగే చేస్తాడు కదా. అలాంటి దానిలో ఇంకా నేను క్రీస్తుని పోలి ఇంకెలా నడుచుకుంటాను, క్రీస్తులాగా ఇంకా ఎలా నేను జీవించగలుగుతాను? ఏం చేస్తాం, మనం సర్వసాధారణంగా అలాంటి క్రియలు అనేది చేస్తుంటాం. సాధారణ కోరిక ఎప్పుడైతే మనం లొంగిపోతాం ఏం చేస్తాడు వాడు, చిన్నగా దాన్ని ఏం చేస్తాడు, ఆ సాధారణ కోరికను కాస్త ఏం చేస్తాడు, దుష్టుడు దాన్ని మలిచేస్తాడు, చెడ్డదారిలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని విలువైనదిగా ఎంచబడలేదో, మీరు ఫస్ట్గా ఏంటి చెప్పండి, ప్రేమించబడాలని. ఓకేనా? ఈ ప్రేమించబడాలని ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుంది ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? ప్రేమించబడాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఎక్కువగా ఏం చేస్తాడు, విలువైనది ఏవైతే ఉంటే వాళ్ళకి అందించాలని చూస్తుంటారు. అవునా కదా? విలువైనది ఇవ్వాలనుకుంటారు. ఎప్పుడైతే ఆ విలువైనది ఇస్తారో దాన్ని బట్టి ఏం చేస్తారు, ప్రేమించబడాలి అంటే ఆ వస్తువుని బట్టి ఆ వ్యక్తిని ఏం చేయాలనుకుంటారు, ప్రేమించాలనుకుంటారు. కానీ ఏంటి చెప్పండి, ఎప్పుడైనా సరే ఏం చేయొద్దు, వస్తువుని బట్టి ఒక వ్యక్తిని ప్రేమించే విధంగా ఉంటుంది. అవునా కదా? ఆ వ్యక్తి యొక్క మనస్సును బట్టి, లేకుంటే ఆ వ్యక్తి యొక్క ఏంటి చెప్పండి, ఆ క్రియలను బట్టి ఏం చేయాలి, మనము అవతల వ్యక్తిని డిసైడ్ చేసే వారికి ఉండాలి. కానీ ఏం చేస్తాం మనం, అవతల వ్యక్తి ఇచ్చే గొప్ప గొప్ప వాటిని బట్టి ఏం చేస్తాం మనం, అవునా కదా? అవతల వ్యక్తి మనల్ని చాలా బాగా ప్రేమిస్తున్నాడు, అవునా కదా? అవతల వ్యక్తి నన్ను చాలా బాగా చూసుకుంటాడు అనుకుంటుంటాం చాలా సందర్భాల్లో. కానీ ఏంటి చెప్పండి, అవన్నీ కూడా కొద్దిగా ప్రలోభాలకు మనము లోన్ అవుతున్నట్టే. అవునా కదా? చాలా విషయాలు ఏంటి చెప్పండి, మనం ఎక్కువగా అధికారం చూపడానికి, లేకుంటే మనల్ని ప్రేమించడానికి, అలాగే మనకు విలువైందిగా ఉండే పరిస్థితులు, ఎప్పుడైతే ఆనందంగా ఉండే పరిస్థితులు, ఈ పరిస్థితులు ఎప్పుడైతే మనము కొద్దిగా మార్గాన్ని తప్పే పరిస్థితులు ఉంటాయి, ఆ వ్యక్తులు ఏం చేస్తాం చెప్పండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనం దూరం చేస్తాం, వాళ్ళని ఏం చేస్తాం, అసహించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవునా కదా? ఇవన్నీ కూడా సాధారణమైనవి. కానీ ఏం చేస్తాం, అవతల వ్యక్తి పట్ల మనం కొద్దిగా ద్వేషం అనేది ఏం చేస్తాం, అవతల వ్యక్తి మీద కనబరచడానికి ఇష్టపడుతుంటాం. సాధారణ ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా చాలా చిన్నగా మన హృదయాల్లోనికి నింపేస్తుంటాడు. అవన్నీ తెలుసు, తప్పని తెలుసు, అవి చేయొద్దని తెలుసు. కానీ అవి ఏం చేస్తాం, మనం రెగ్యులర్గా ఏం చేస్తాం చెప్పండి, రెగ్యులర్గా వాటిని చేస్తూనే ఉంటాం. అవునా కదా? ఆ ఆలోచనలు అనేది ప్రారంభమయ్యే దశలో ఏం చేస్తాం, మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మనం చెడు కోరిక ఏం చేస్తాము, లొంగిపోతుంటాం. అవునా కదా? చాలా సందర్భాలు ఏం చేస్తాం, ఏదైతే చెడ్డదో చేయొద్దని తెలుసు దానికి ఏం చేస్తారు, ఆ తప్పని తెలిసినా కానీ దానికి లొంగిపోవడానికి ఇష్టపడతారు. ఇంకేం చేస్తారు, సహేతుకమైన కోరికను ఏం చేస్తారు, తప్పు మార్గాల్లో వినియోగిస్తారు. ఈ తప్పు మార్గాల్లో వినియోగించడానికి కారణం ఏంటంటే అవతలి వ్యక్తి చెప్పే చెప్పుడు మాటలు కావచ్చు, లేకుంటే మనలో వచ్చే ఆలోచనలు కావచ్చు. అవునా కదా? అవతలి వ్యక్తి మంచివాడైనా సరే చాలామంది ఏం చేస్తారు చెప్పండి, కొండాలు చెప్తున్నారు. అవునా కదా? చాలామంది ఏం చేస్తారు, కొండాలు చెప్తున్నారు. ఒకవేళ ఎవరు కొండాలు చెప్పలేదు అనుకో, మన లోపల ఏమొస్తాయి చెప్పండి, ఎవరు చెప్పకున్నా సరే మన లోపలనే, మన మైండ్లోనే ఏం చేస్తాయి కొన్ని ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అవునా కదా? చాలా సందర్భాల్లో మనం మంచి చేసి అవతల ఒకవేళ మంచి చేయలేదు అనుకో ఏం చేస్తాం చెప్పండి, మనం మంచి చేసినా అవతల వ్యక్తి మంచి చేయలేదు అనుకో ఏం చేస్తాం, మనం వాళ్ళ కొరకు మనం మంచిగా చేసుకుంటూ వెళ్తున్నాం, అయినా అవతల వ్యక్తి మన పట్ల కీడు అంటే చెడు చేయాలని ఆలోచిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం అవతల వ్యక్తి పట్ల పర్లేదులే నేను క్రీస్తు కొరకు ఇది భరించదగిందేలే అని మంచిగా చేస్తామా, లేకుంటే చెడు చేయడానికి ఇష్టపడతామా? ఏం చేస్తుంది చెప్పండి, అవతల వ్యక్తి పట్ల మన ఆలోచన అనేది ఎలా ఉంటుంది, అవతల వ్యక్తికి మనం ఎంత మంచి చేసినా అవతల వ్యక్తి మనకు చెడే చేస్తుంటాడు అనుకోండి, మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది చెప్పండి, మన ఆలోచన ధోరణి ఎలా ఉండదు. కానీ ఏం చేస్తాడు దుష్టుడు, చిన్న ప్రేరణ నుంచి వదిలేస్తాడు అంతే. చాలా ఆలోచనలు మనలో రేపేస్తారు. అలా రేపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏం చేస్తాం, చాలా ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అలా చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాం, తప్పు మార్గంలోకి వెళ్తాం అనమాట. ఏదైతే కరెక్ట్ మార్గం, ఏదైతే రైట్ మార్గం, ఏదైతే క్రీస్తు చూపించిన మార్గం ఉందో
దాన్ని పక్క పెట్టేసి ఏం చేస్తాం, మనం మన మార్గంలోకి వెళ్తాం. అవునా కదా? వీనికి ఇలా చేస్తేనే తప్పు. మీకు తెలుసు ఇది మాట్లాడేది మీరు చాలా సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు. అవునా కదా? ఏ వ్యక్తికైనా మీరు ఒకసారి 2 సార్లు చెప్పారనుకోండి, వాడు వినలేదనుకోండి, మీరు అనే మాట అంటే ఏంటి చెప్పండి, వీనికి ఇలా జరిగితేనే ఏమంటారండి, వీనికి ఇలా జరిగితేనే మంచిది అంటారు. అవునా కదా? ఇంకేమంటారు, మంచి పని అయింది, వానికి ఇలానే జరగాలి. అవునా కదా? ఇంకేం చెప్తారు ఎటకారంగా, చెప్పానా అయిద్దని చెప్పానా, అంతేనా, చెప్పినా కానీ చేయలేదు. అవునా కదా? ఇవన్నీ మన అవతల వ్యక్తి మేలు కోసం మనం అంటామా, లేకుంటే అవతల వ్యక్తిని కించపరచడానికి అంటామా? ఏం చేస్తుంది చెప్పండి? ఇలా మనం మాట్లాడిన అవతల వ్యక్తి మేలు పొందడానికి అంటామా, లేకపోతే అవతల వ్యక్తి ఇంకా కృంగిపోవడానికి అంటామా? నిజంగా బలపరిచే విధంగా ఉంటాయి, మాటలు కుంగదీసే విధంగా ఉంటాయి. చెప్పండి, ఎట్లుంటాయి చెప్పండి? అవునా? అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఇబ్బందులు నష్టపోయాడో ఆ వ్యక్తిని చూసి మనం అనే మాటలు ఏం చేస్తాయి చెప్పండి, ఇంకా ఏం చేస్తాయి? ఇవన్నీ ఎవరు చెప్తారు మరి? ఎవరు చెప్తారు చెప్పండి? దుష్టుడు చిన్న ఆలోచన వదిలేస్తాడు అంతే. ఆ మిగిలిన అన్నీ కూడా నువ్వేం చేస్తావు, నీ లోపల ఎక్కడో రికార్డ్ అయి ఉంటాయి అవన్నీ కూడా. ఆ రికార్డ్ అయిన పాత రికార్డులు అన్నీ కూడా ఏం చేస్తావు, నువ్వు తిరిగేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం క్రీస్తు తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు, ఎరగం కనుక పాతవన్నీ కూడా ఏం చేస్తాయి, లోపల తిష్టేసుకుని ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు వాక్యంతో ఎప్పుడైతే దానికి అడుగుతుంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం వాక్యంతో దాన్ని కడగడానికి ఇష్టపడమో అప్పుడు ఏం చేస్తాయి, ఆ పాతవన్నీ కూడా ఏం చేస్తాయి, మన లోపల ఏం చేస్తాయి, అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఆ తిష్ట వేసుకొని కూర్చొని ఏం చేస్తాయి, చిన్నగా మన ఆలోచనలో అవన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి. మీరు ఖాళీ కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఖాళీ కూర్చున్నాడు మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారండి? ఊరికైనా ఉట్టినే కూర్చున్నప్పుడు దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి? తెలుసా లేదా దేని గురించి ఆలోచిస్తారు? ఊరికైనా కూర్చుంటే దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి? ఒక్కొక్కరికి ఒక ఆలోచన వస్తుంది. దేని గురించి ఆలోచిస్తారు మీరు ఖాళీగా కూర్చుంటే? ఇంట్లో ఖాళీగా ఉంటే దేని గురించి ఆలోచిస్తారు? ఇంట్లో ఖాళీగా మీ కుటుంబ సభ్యులే కూడా మీకు ఉన్నారనుకోండి, దేని గురించి మాట్లాడతారు మీరు? దేని గురించి ఎక్కువ మాట్లాడకూడదు చెప్పండి? అబద్ధం మాత్రం చెప్పకండి, నిజంగా మేము వాక్యం గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే 4 అమ్మలక్కలు ఒక దగ్గర ఉన్నాక వాక్యం గురించి మాట్లాడకూడదు చెప్పండి? దేని గురించి మాట్లాడతారు మరి? దేని గురించి మాట్లాడతారు? అంటే పక్కింట్లో ఇంట్లో ఏం జరుగుతుంది, అవునా కదా, అదే మాట్లాడతారా? లేకపోతే మన ఇంట్లో పరిస్థితి, మన కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, అవునా కదా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా, అంతేనా కదా? ఎప్పుడైతే ఒక 4 వ్యక్తులు లేకుంటే ఒక కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎక్కడైతే 2-3 నా నామంలో కూడుంటారో అక్కడ ఏం చేస్తాడు? ఎవరుంటారండి? దేవుడు. ఓకేనా? ఎప్పుడైతే 4-5 అక్కచెల్లెలు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారో అక్కడ ఎవరుంటారు? దుష్టుడు. అవునా కదా? ఎందుకంటే అప్పుడు దేవుని మాటలు రావు. ఏ మాటలు వస్తాయి చెప్పండి? అవునా కదా? వాళ్ళు అలా వీళ్ళు ఇలా, నేను అలా చేశాను, వాళ్ళు అలా చేశారు, అవునా? అలా ఏం చేస్తారు చెప్పండి? గంటలు అనేది సమయం అనేది వినియోగిస్తారు. నిజంగా అప్పుడేమైనా ఆలోచన వస్తుంది, నిజంగా దేవుని గురించి ఇంత డిస్కషన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఒక 4 బాగా డీప్ డిస్కషన్లు ఉన్నారనుకోండి ఏదో విషయం మీద, అప్పుడు వెళ్ళి దేవుని గురించి మాట్లాడాలనుకోండి, నిజంగా ఆ ఇంట్రెస్ట్, అరే మనం దేవుని గురించి మాట్లాడుకోవాలి కదా అంటారా? లేకుంటే ఆ తర్వాత చూద్దాంలే, ఇదైతే ఫస్ట్ కానీ అంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? మనకు సంబంధించిన విషయాలు అనేవి, మనకు కావాల్సిన బాధలు అనేవి, మన ఇబ్బందులు అనేవి ఏం చేసుకోవాలి? అవతలతో షేర్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దేవుని గురించి, అవునా కదా, తర్వాత దేవుని గురించి మాట్లాడుకున్నది. ఎప్పుడైతే ఇలాంటి చిన్న శోధనలోనికి మనం వెళ్ళిపోతుంటామో సాతానుడు ఏం చేస్తాడు? మన బలహీనతను, మన కోరిక అనేది వాడు ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తాడు. ఓకేనా? ఆ కోరిక అనేది ఎప్పుడైతే వాడు గుర్తుపడతాడో ఏం చేస్తాడు? నీకు అవే రకమైన కోరికలు అనేది ముందుకు తీసుకొచ్చి పెడుతుంటాడు. ఓకేనా? దాంట్లో ఏమేమి కోరికలు ఉన్నాయి? ఫస్ట్ ఏంటంటే పాపాత్మకమైన కోరికల్లో ఫస్ట్ ఏంటంటే పగ తీర్చుకోవాలి. ఓకేనా? ఈ పగ తీర్చుకోవాలనే కోరిక ఎప్పుడైతే వస్తుందో
మన ముంగట అంతా ఇది నీలో ఎప్పుడైతే బాగా ఉందని తెలుస్తుందో దుష్టునికి ఏం చేస్తాడు చెప్పండి, అప్పుడు నీకు బాగా ఇద్దరు మంచి వ్యక్తులు దగ్గర పెడతాడు. ఓకేనా, రైట్. అవతల నీ ముందంతా కూడా ఎవరు ఉంటారు ఇక? శత్రువులు. అవునా కదా? మనకు పడని వాళ్ళందరూ ఉంటారు. ఆ పడని వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు మన మంచిగా ఉన్న వాళ్ళతో ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? మన పగనంతా కూడా అవతలతో ఏం చెప్పాలి? పంచుకోవాలి. రెండోది ఏంటంటే ఇతరులపై అధికారం చూపాలనే ఆ కోరిక కూడా ఏం చేస్తుంది అవతల వ్యక్తి మీద? ఎప్పుడు కూడా మనము అధికారం చూపడానికి ఇష్టపడుతుంటాం. చాలామంది అధికారం చూపడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం. అవునా కదా? వాళ్ళు ఏది అడిగితే అది చేయడం. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ మీద ఏం కావాలి? ఏం చేయాలి చెప్పండి? గ్రిప్ అనేది కావాలి. వాళ్ళ మీద అధికారం రావాలి. అధికారం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు అడిగినవన్నీ చేసుకుంటూ పోయామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు. అవునా కదా? అట్లాంటి దానిలో ఉంటారు. నెక్స్ట్ రెండో దాంట్లో ఏంటంటే ప్రేమించబడాలనే వ్యక్తులు ఏం చేస్తుంటారు చెప్పండి? ఇక సాతాన్ యొక్క క్రియలన్నింటినీ కూడా నెరవేరుస్తుంటారు. ఓకేనా? అవతల వ్యక్తి పట్ల దుష్టుడు ఏదైతే ఆ యొక్క క్రియలు అంటే వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఏం చేస్తారు? వాళ్ళు బయలుపరచడానికి ఇష్టపడుతున్నారు. ఇది దుష్టుని యొక్క క్యారెక్టర్, ఇది దుష్టుని యొక్క లక్షణము అని అవతలని ప్రత్యేకంగా సపరేట్గా వాళ్ళను ఏదో మనము వాక్యం చెప్తేను వాక్యం చేస్తున్న వాళ్ళను చూసి చెప్పని అవసరం ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళతో ఒక అర్ధగంట సమయాన్ని గడిపామనుకోండి. అవునా కదా? వాళ్ళతో ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు లేకుంటే సంఘం బయటకు వెళ్ళినప్పుడు ఒక అర్ధగంట మాట్లాడామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పక్కనున్న వ్యక్తి చెప్పాడు అనుకోండి, మాకు తెలుస్తూనే ఉంటుంది. అవునా కదా? ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి గురించి ఏం చేస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. సండే స్కూల్ ఏంటంటే చాలా వరకు ఇంట్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అవునా కదా? సండే స్కూల్ పిల్లల్ని అడిగితే ఏంటంటే వీడు నిజంగా ఇలానే చేస్తున్నాడు అంటే ఏంటంటే లేదా వీడు ఏం చేస్తాడు? వీడు చెప్పేదంతా తప్పు. అవునా కదా? వీడు చెప్పేదంతా కూడా తప్పు. ఏం బాబు మరి ఇప్పుడు అంటే నువ్వు 12 గంటల దాకా ఏం చేస్తాను అడిగాను అనుకోండి, ఆ పిల్లలు ఏం చేస్తారంటే నేను హోంవర్క్ రాసుకుంటాను, లేకుంటే మా అమ్మ నాన్నకి సాయం చేస్తాను. ఎందుకంటే సెకండ్ చిన్నపిల్లల్లో కూడా స్టార్ట్ అయింది ఏంటంటే నన్ను ఏం చేయాలి చెప్పండి? సెకండ్ ఏంటి దాంట్లో కోరికల్లో విలువైందిగా చూడాలి. చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి టార్గెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అవతల వ్యక్తి పట్ల చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే అన్నీ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా గొప్పగా చెప్పుకుంటారు. అవునా కదా? అవతల వ్యక్తి నన్ను ఏం చేయాలి? కొద్దిగా గొప్ప అనుకోవాలి. మరి ఏంటంటే నిజంగా ఇలా చేస్తారంటే ఏం చేస్తాడు చెప్పండి? అవతల వ్యక్తి అన్నో తమ్ముడు ఉన్నాడు అనుకున్న అవతల వ్యక్తి ఏం చేస్తారంటే నిజంగా ఇతడు ఇలా చేయడం చెప్తే ఈనాడు ఇంట్లో చెప్పిన మాట అనేది వినడు. అవునా కదా? ఇంట్లో ప్రధానికి ఏం చేస్తాడు? అరుస్తాడు, అల్లరి చేస్తాడు, గొడవ పడతాడు. అవునా కదా? అంటే చర్చిలోకి వచ్చినప్పుడు వేరేగా ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు తన యొక్క క్రియ అనేది అలాగే కొనసాగిస్తుంటాడు. కానీ బయటి వ్యక్తి దగ్గరికి మనం వస్తాడు, ఏం చేస్తారు? నేను విలువైందిగా ఉండాలని వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తుంటారు? గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే లగ్జరీగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా. అవునా కదా? అందరు అంటే అందరికంటే ఎక్కువ నేను ఏం చేయాలి చెప్పండి? నేను బాగా అలసిపోయాను, నేను బాగా పని చేశాను, కానీ ఏం చేయాలి? నేను బాగా రెస్ట్ అనేది తీసుకోవాలి. పని చేసే చాలామంది కూడా అనేది ఏంటంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ నోట్లో నుంచి ఒకే మాట ఏంటంటే రెస్ట్ కావాలి, రెస్ట్ సరిపోవట్లేదు. అవునా కదా? పని చేసి ఎవరినైనా అడగండి, లేకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజీకి వెళ్ళే పిల్లలైనా మీరు అడగండి, వాళ్ళకు మీకు ఏం కావాలంటే ఏం కావాలి చెప్పండి? రెస్ట్ అనేది కావాలి అంతే మాకు. అవునే కదా? కానీ దేవుడు రెస్ట్ ఎప్పుడు ఇస్తాడు? రెస్ట్ ఇన్ చాలా సందర్భం పెడుతుంటారు. అవునా కదా? చనిపోయినప్పుడు పెడుతుంటారు ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్. అవునా? దేవుడు కూడా అదే ఎప్పుడు మనకు విశ్రాంతి చనిపోయింది. మనకు విశ్రాంతి కావాలంటే ఎప్పుడు కావాలి చెప్పండి? చనిపోయిన దాకా మనకి ఏముంటుంది చెప్పండి? రెస్ట్. నువ్వు అనుకుంటావు రెస్ట్ తీసుకుని అనుకుంటావు, కానీ ఆ రెస్ట్లో కూడా ఏమవుతుంది చెప్పండి? చాలా ఆలోచనలు, చాలా ప్రణాళికలు వేసుకుంటుంటారు. కాబట్టి నిజమైన రెస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం వెళ్ళిపోయిన తర్వాత. అది కూడా దేవుని కొరకు బ్రతికైన రెస్ట్, లేకుంటే మరలా రోస్టే. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఇలాంటి సాధారణమైన కోరికలు ఏం చేస్తాడు సాధారణుడు? మనల్ని చిన్నగా దాంట్లో చిక్కించేసి ఏం చేస్తాడు? మనల్ని ఇరికించి వీటి చుట్టే తిరిగేలా చేస్తుంటాడు. అవునా? ఇవన్నీ కూడా తప్పుగా అనిపించవు, పాపంగా అనిపించవు. కాబట్టి ఏం చేస్తారు? రొటీన్గా చేస్తుంటారు. కాబట్టి అట్లాంటి విషయాల్లో మనం చాలా తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే
మీకు తెలుసో లేదో సాతాను ఏం చేస్తాడంటే చిన్నగా మాట్లాడుతుంది. మీకు ఎప్పుడైనా వినబడింది అట్లా? వినబడిందా లేదా? చాలా చిన్నగా మైండ్ ఏం చేస్తాడంటే మాట్లాడుతుంటాడు. మనసు మాట్లాడుతుంటుంది, అవునా కదా? శరీరం మాట్లాడుతుంటుంది, దేవుడు మాట్లాడుతుంటాడు, దుష్టుడు ఏం చేస్తుంటాడు? మాట్లాడుతుంటాడు, అవునా కదా? అవన్నీ కూడా లోపల ఏం చేస్తాయి? మనకు చిన్నగా వినబడుతుంటాయి. అవన్నీ కూడా మనసు మాట్లాడే మాట వేరు, శరీరం మాట్లాడే మాట వేరు, దేవుడు మాట్లాడే మాట వేరు, అట్లాగే దుష్టుడు మాట్లాడే మాట వేరు, అవునా? ఇవన్నీ కూడా లోపల ఏం చేస్తాయి? మనకు వినబడుతుంటాయి. ఎప్పుడు ఏ వ్యక్తి అయితే దాన్ని క్యాచ్ చేసి సరి అయిన రీతిలో పట్టుకుంటాడో ఏం చేస్తాడు? అతడు నిజంగా గొప్పడవుతాడు. ఏ వ్యక్తి అయితే దాన్ని క్యాచ్ చేయలేక శరీరం చెప్పింది తింటూ, దుష్టుడు చెప్పింది తింటూ దాన్నే పాటించుకుంటూ వెళ్ళిపోతాడో అటు ఏం చేస్తాడు? అటు దేవునికి ఉపయోగపడు, ఇటు లోకంలో నీకు నువ్వు కూడా ఏం చేయవు, ఉపయోగపడు. కాబట్టి మరిన్ని విషయాలు వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగరుడా, నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం నాయన. ఇదిగో నాయన దుష్టుడు నాయన మాలో చిన్న చిన్న ప్రేరేపణలు కలిగించిన ఆయన వానికి లొంగిపోయే విధంగా నాయన, వాని బాటలు నడిచే విధంగా నాయన మమ్మల్ని నడిపించడానికి నాయన ఎల్లప్పుడూ వాని ప్రయత్నాలు జరిగిస్తుంటాను నాయన. నీ వాక్యం ఎరిగిన మేము నాయన ఎల్లప్పుడూ నీ వాక్యం తట్టు తిరిగి నాయన నీ వాక్యంలో మమ్మల్ని మేము చూసుకుంటూ నాయన నీ వాక్యం ద్వారా సరిచేయబడుతూ నాయన నీలో ఎదగలుగుటకు నాయన మీ యొక్క కృపను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాయన మిండుగా మాకు అందించాను నాయన. అలాగే జరిగిన బల్లలోను పాఠ్యాంతులను తోడుగా ఉండి నాయన మీకు మహిమకరంగా జరిగే కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన ముందు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.